రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ GOMS 131ను తిరిగి నిన్న అసెంబ్లీలో ఫీజులు తగ్గించే వైపుగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే జీవోను కూడా ఈరోజు ఇష్యూ చేయటం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా 25% నుంచి 50% వరకు ఛార్జెస్ తగ్గడానికి ఈ ఫీజెస్ ఈ ప్రకటించిన విధానంలో ఆ రకమైనటువంటి తేడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఏంటి ప్రధానమైనటువంటి తేడా? 131 జీవోకి 135 జీవోకి ఉన్న అంశాలలో ప్రధానమైన తేడాలు ప్రధానంగా 3 కనపడతా ఉన్నాయి. నెంబర్ 1, స్లాబ్ సిస్టమ్. మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని స్లాబ్ సిస్టంలో 3000 వరకు గజం యొక్క మార్కెట్ వాల్యూ 3000 వరకు ఉన్నటువంటి ప్లాట్ యజమానులందరూ కూడా బేసిక్ ఛార్జెస్లలో 25% కట్టాలి అని GO 131లో చెప్తే, ఇక్కడ 135లో 20% అంటే ఇక్కడ 5% తగ్గించారు. మార్కెట్ విలువ 3000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉన్నటువంటి ప్లాట్ యజమానులందరూ కూడా, ఓ గజం రేట్, ఇది ప్లాట్ వాల్యూ కాదండి, ఒక్క గజం రేట్, ఆ వాల్యూ ఉన్న వాళ్ళంతా కూడా 50% పే చేయాలని 131లో ఉంటే, కాదు 30% పే చేస్తే చాలు అని చెప్పేసి 135 జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. 3000 నుంచి 5000 వరకు 50, 30, 5000 నుంచి 10,000 వరకు 75 131 స్లాబ్లో ఉంటే, 131 జీవోలో స్లాబ్ ఉంటే 135కి వచ్చేసరికి 40%. 10,000 ఆ పైన ఉన్నటువంటి రేటు, స్క్వేర్ యార్డ్ రేటు కలిగినటువంటి ప్లాట్ యజమానులంతా కూడా 100% పే చేయాలని 131 జీవోలో మెన్షన్ చేస్తే, అదే 135 జీవోలో 50% పే చేస్తే చాలు అని చెప్పారు. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మార్కెట్ రేటుని దృష్టిలో పెట్టుకొని 131లో కేవలం 4 స్లాబుల కింద పేమెంట్ పర్సంటేజ్ 25, 50, 75, 100% అన్నట్టుగా బేసిక్ రెగ్యులరేషన్ ఛార్జెస్లో ఈ పర్సంటేజ్ పే చేయాలని 131లో చెప్తే, 20, 30, 40, 50, 60, 80, 100 ఇట్లా 8 స్లాబ్ల కింద దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఫలితంగా ఇక్కడ మార్కెట్ వాల్యూ 3000 నుంచి ఆ పైన పెరుగుతూ పోతూ ఉంటే, ఈ స్లాబ్లలో ఈ మార్పులు చేయడం మూలంగా రేటు పెరుగుతూ పోయినటువంటి ప్లాట్ యజమానులంతా కూడా, LRS దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ప్లాట్ యజమానులంతా కూడా వాళ్ళకు మంచి బెనిఫిట్ వచ్చేటువంటి పరిస్థితి, మేలు జరిగే పరిస్థితి, భారం తగ్గే పరిస్థితి కనపడతా ఉంది. చిన్న ప్లాట్ యజమానులకైతే 3000 లోపు ఉన్న వాళ్ళకి మార్కెట్ గజం యొక్క రేటు 3000 కంటే లోపు ఉన్నటువంటివే చాలా ఎక్కువగా మన హైదరాబాదు సరౌండింగ్స్లో కానీ మున్సిపాలిటీల పరిధిలో కానీ ఉంటాయి. మార్కెట్ వాల్యూ గజానికి 1000 కంటే ఎక్కువగా ఉండేటువంటి ప్రాపర్టీస్ మన GHMC పరిధిలోనే ఉన్నాయి. GHMC ఆనుకొని ఉన్న మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయా లేవనేది కూడా ఇంకా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఔటర్ రింగ్ రోడ్డు దాకా వెళ్తే 1000 రూపాయల కంటే ఎక్కువ లేదు అక్కడ గజం. అదే LB నగర్ చౌరస్తులో చూస్తే 8000 రూపాయల గజం ఉంది. ఇది మనకు స్లాబ్లను పెంచడం ద్వారా, పర్సంటేజ్ తగ్గించడం ద్వారా నెంబర్ 1 బెనిఫిట్ జరిగింది. ఇది ఒక రకంగా చూస్తే ఎలా ఉందనంటే, 151 జీవోలో ఎన్ని స్లాబ్లు అయితే పెట్టారో దీంట్లో కూడా అన్ని స్లాబులు పెట్టారు. ఇది ప్లస్ పాయింట్, ఒక రకంగా భారం తగ్గించడానికి ఉపయోగపడినటువంటి క్యాల్కులేషన్ ఇది. నెంబర్ 2 ఏంటంటే, ఓపెన్ స్పేస్ యొక్క ఛార్జెస్ని క్యాల్కులేట్ చేయడానికి ప్లాటు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యిందో, ఎన్నేళ్ల కిందనైతే రిజిస్ట్రేషన్, ఏ డేట్నైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రోజున దాని యొక్క విలువని మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ విలువలో, ఆ ప్లాట్ విలువలో 14%ని ఛార్జెస్ కింద
కలెక్ట్ చేయాలి అని చెప్పేసి 135 జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే 131 జీవోలో స్పష్టంగా అలా చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్లాట్ వాల్యూ ఈరోజు ఉన్న రేటు లెక్కేసి దాని మీద 14% వసూలు చేసే విధంగా 131 జీవోలో ఉంది. కానీ 135లో రిజిస్ట్రేషన్ అయినటువంటి నాటి వాల్యూ ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఏం రాదు ఈ ఓపెన్ స్పేస్ విషయంలో. కానీ ఓ 10 ఏళ్ల కింద 2013 ఏప్రిల్ 1 నాడు రేట్లు పెరిగినాయి. ఆ తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు స్థిరాస్తుల యొక్క విలువల్ని పెంచుతూ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఔటర్ రింగ్ రోడ్డు బొంగుళూరు దగ్గర 150 ఉంది, 150 నుంచి 300 వచ్చింది, 300 నుంచి 600 వచ్చింది. అంటే 2013 ఏప్రిల్ కంటే ముందు 300 ఉంది. అంతకొక 3 ఏళ్ల ముందు 150 ఉంది. 2006లో ప్లాట్ కొనుక్కున్న ఒక వ్యక్తి ఉన్నట్టయితే బొంగుళూరు మంగళపల్లి ఆ ఏరియాలో 2006 సంవత్సరంలో ఒక ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి అయితే అక్కడ గజం వచ్చి 150 రూపాయలు ఉంది. ఆ ప్లాట్ యజమాని కనుక ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటే ఆయనకు చాలా తక్కువ ఆయనకు ఫీజెస్ అవుతాయి. అదే 2013 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ప్లాట్ యొక్క వాల్యూ గజం యొక్క మార్కెట్ వాల్యూ 600 ఉంది ఇప్పుడు 2013 తర్వాత. ఆ వ్యక్తికి సహజంగానే ఎక్కువ ఫీజు అవుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ మంది 3000 లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అప్లికెంట్ దారులు, దరఖాస్తుదారులు మార్కెట్ వాల్యూ 3000 కంటే లోపు ఉన్న వాళ్ళు. ఎవరు వీళ్ళంతా అంటే శివారు ప్రాంతాలలో ఉండేటువంటి మార్కెట్ విలువ తక్కువగా ఉన్నటువంటి ప్లాట్ యొక్క యజమానులు, మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి ప్లాట్ యజమానులు, గ్రామాల పరిధిలో ఉండేటువంటి ప్లాట్ యజమానులు, వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ వాల్యూ ఎక్కువగా పెరిగినటువంటి ప్లాట్లు ఎక్కడ ఉంటాయి? నగరాలలో ఉంటాయి, పట్టణాలలో ఉంటాయి. కానీ పల్లెటూర్లలో, టౌన్లలో తక్కువ ఉంటాయి, 3000 లోపే ఉంటాయి అవన్నీ కూడా. ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మంది బెనిఫిట్ కావాల్సినటువంటి వాళ్ళు, ఎక్కువ మంది అప్లికెంట్స్ దారులకు పెద్దగా బెనిఫిట్ ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 131 జీవో ప్రకారంగా ఒక 200 గజాలని మనం తీసుకుంటే దాదాపుగా 45,600 రూపాయలు మనకు 131 జీవో ప్రకారంగా అవుతుంది. అంటే 20% పెనాల్టీ అని 6,700 రూపాయలు ఎక్స్ట్రా కలిపాం. ఎందుకు కలిపాము అంటే గతంలో ఆ రకంగా వసూలు చేశారు కాబట్టి కలిపి లెక్క చేశాం. అది కలపకపోతే 38,900 అవుతుంది. గతంలో వసూలు చేసినటువంటి హెచ్ఎండిఏ పెనాల్టీ కింద 20%ని అదనంగా వసూలు చేసింది. దాన్ని కలిపితే 45,600 అయింది. అదే జీవో 135 కింద కనుక లెక్క చేస్తే 36,000 అవుతుంది. మరి దీంట్లో పెనాల్టీని వసూలు చేస్తారా లేదా స్పష్టంగా జీవోలో మాత్రం చెప్పలేదు. పెనాల్టీ దేని మీద వసూలు చేస్తున్నారు? బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ప్లస్ 10% ఓపెన్ స్పేస్ ఛార్జెస్. ఈ రెండింటిని కలిపి ఎంత అవుతుందో దాని మీద 20% వసూలు చేస్తున్నారు. ఆ 20% పెనాల్టీని ఇక మీదట కూడా వసూలు చేస్తారా లేదా అనే అంశాన్ని మాత్రం స్పష్టంగా 135 జీవోలో మాత్రం మెన్షన్ చేయలేదు. అలా 20% కనుక వసూలు చేయకపోతే 30,000కే ప్లాట్ రెగ్యులరైజేషన్ అవుతుంది. 135 జీవో ప్రకారంగా 30,179 రూపాయలు అవుతాయి. 131 జీవో ప్రకారంగా 38,923. ఒకవేళ పెనాల్టీ గురించి అందులో కూడా మెన్షన్ చేయలేదు కదా, మీరే ఎందుకు వేశారు అని అంటే కనుక అక్కడ కూడా పెనాల్టీని తీసేస్తే 38,923 అయితే ఇక్కడ 30,179,000 రూపాయలు అవుతుంది 135 జీవో ప్రకారంగా. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎంత డిఫరెన్స్ అంటే ఒక 8,000 చిల్లర, 8,700 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. అంటే డిఫరెన్స్ వచ్చిందా రాలేదంటే డిఫరెన్స్ వచ్చింది. ఒక 8,000 రూపాయలు, ఒక 9,000 రూపాయల మంది డిఫరెన్స్ వచ్చింది, తగ్గింది. ముందు స్లాబ్లు తగ్గించి ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్న జీవోకి దీనికి కంపేర్ చేస్తే ఒక 8,000-9,000 తగ్గింది. Please do like, share and subscribe to Real Estate TV.